ఒక గ్రామ జనాభా ప్రతి సంవత్సరం 10% పెరిగి 3 సంవత్సరాల తర్వాత 6655 అయింది. అయినా ప్రస్తుత గ్రామ జనాభా ఎంత? చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుత గ్రామ జనాభా ఎంతో మనకు తెలీదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం ఫ్రెండ్స్. అయితే ఏంటి ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం 10% పెరిగిందంట. 100 ప్లస్ 10% ఎంత ఫ్రెండ్స్? 110%. కాబట్టి ఫ్రెండ్స్ 110/100. 110/100 అంటే ఫ్రెండ్స్ పైన 0 కింద 0 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్ నేను 11/10 మాత్రమే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఇయర్ది, నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్ది, నెక్స్ట్ ఇది థర్డ్ ఇయర్ది. అంటే 3 సంవత్సరాలు అన్నాడుగా ఫ్రెండ్స్, ఇది 3వ సంవత్సరంది. ఓకేనా? ఈ 3 సంవత్సరాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 సంవత్సరాల తర్వాత అంట ఇప్పుడు గ్రామ జనాభా 6655 అయిందంట ఫ్రెండ్స్. ఓకేనా? 3 ఇయర్స్ తర్వాత. అయినా ప్రస్తుత జనాభా ఎంత? ఈ ప్రస్తుత జనాభా ఎక్స్ అనేది కనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 11 1s 11 6s అండ్ 0 11 5s. ఓకేనా ఫ్రెండ్స్? 11 1s 11 5s అండ్ 11 5s, 11 1s 11 5s. ఇప్పుడు ఉందా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 1 2 3 zeros అంటే 5000 ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ప్రస్తుత జనాభా ఎంత ఫ్రెండ్స్? 5000. ఓకేనా ఫ్రెండ్స్?